రైతులందరికీ నమస్కారం. పీఎం కిసాన్ 20th ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి ఖాతాలో డబ్బులు అనేవి అయితే ఈరోజు పడలేదు. అసలు ఈ రోజే అనేది మనకి ఒక తేదీ అయితే ప్రకటించారు. నేను కూడా అదే చూస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజు అయితే మనకి ఒక ప్రధానమైన తేదీ కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది. నరేంద్ర మోదీ గారు అయితే ఈ రోజు అయితే బటన్ నొక్కి ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ మనకి ఒక అప్డేట్‌కి సంబంధించి కూడా నేను ఒక ప్రూఫ్స్ అనేది కూడా చూపిస్తానన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. మనకు అఫీషియల్ కూడా ఈ రోజే కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి కూడా ఈ యొక్క వాయిదా అనేది అయితే చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. మరి ఈ యొక్క డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో ఇప్పటికే 3 నెలలు అయితే ముగియడం ఎందుకైతే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 20th ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి ఇప్పటికే 19వ విడత పూర్తయ్యి 3 నెలలు అయితే ముగిస్తుందన్నమాట. సో ఈ నేపథ్యంలో వచ్చేసి పీఎం కిసాన్ 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఖాతాలోకి ఈ రోజే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయని అయితే అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిన తేదీ అన్నమాట. కానీ మనకి ఈ యొక్క వాయిదా వేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకు వాయిదా వేయడం అయితే జరిగింది, ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా చాలామంది రైతన్నలు అయితే ఉక్కిరిబిక్కిరి అయితే కావడం అయితే జరుగుతుంది. అటు బ్యాంక్ ఖాతాలు కూడా స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. కానీ మనకి ఎలాంటి ఈ యొక్క అప్డేట్ ఏదైతే ఉందో పీఎం కిసాన్ 20th ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే జమ చేయబడతాయి అన్నమాట. మరి నరేంద్ర మోదీ గారి గురించి కూడా మన యొక్క అఫీషియల్ కూడా ఈ యొక్క ఏవైతే మనకు ప్రెస్ ద్వారా కూడా రిలీజ్ అయితే ఈ యొక్క ఏదైతే ఉందో పూర్తి స్థాయి సమాచారం కూడా మనకైతే రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. కానీ ఒక డబ్బులకు సంబంధించి కూడా వాయిదా అయినట్లయితే తెలుస్తుంది. ఎందుకు వాయిదా వేయడం అయితే జరిగిందనేది చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క అంటే ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలలో వచ్చేసి మన నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానమంత్రి గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఏదో ఒక చోటనైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఈ యొక్క ఏదైతే మనకు డబ్బులు ఉన్నాయో అంటే రైతుల అకౌంట్లోకి చూసుకున్నట్టయితే 2,000 రూపాయలు ఇవి ఏవైతే మనకు ప్రతి నెల చూసుకున్నట్టయితే రైతులందరూ అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నెలలుగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వచ్చేసి పీఎం కిసాన్ అనేది కూడా 2,000 రూపాయలు అనేది చూసుకున్నట్టయితే ఈరోజే ఆంధ్రప్రదేశ్లోని ఖచ్చితంగా మనకి ఈ యొక్క తేదీ అనేది కూడా ప్రకటించినారు. అలాగే నరేంద్ర మోదీ కూడా రావడం అయితే జరిగింది. అలాగే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పథకం అయితే ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. కానీ మనకి ఈ యొక్క పీఎం కిసాన్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. మళ్ళా చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఇప్పుడు ఇది ఏదైతే మన దేశ ప్రధానమంత్రి గారు అయితే పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి అంటే అర్జెంట్గా అయితే మనకు ఒక ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనకు ఒక ఎమర్జెన్సీ అయితే మనకు ఒక దేశ ప్రధానమంత్రి గారికి అయితే మీటింగ్ ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఈ యొక్క ఏదైతే మనకు పీఎం కిసాన్ 20th ఇన్‌స్టాల్‌మెంట్ ఖాతాలో వచ్చేసి అయితే మళ్ళీ చూసుకున్నట్టయితే ఎప్పటిలాగానే మనకు ఈ యొక్క బీహార్ రాష్ట్రంలోని చూసుకున్నట్టయితే అంటే బీహార్ స్టేట్స్లో వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క ఇప్పుడు 3 రోజులలో వచ్చేసి అంటే ఇప్పుడు 3 రోజులలో 3 పర్యటనలు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. అంటే 3 రాష్ట్రాలలో వచ్చేసి దేశ ప్రధానమంత్రి గారు అయితే తిరగడం అయితే జరుగుతుంది. అంటే ఈ యొక్క సమీక్షలు కానివ్వచ్చు ఖాతాలోకి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా బీహార్లోని చూసుకున్నట్టయితే ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. మనకు బటన్ నొక్కి రైతుల అకౌంట్లో నేరుగా జమ చేయనున్నారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా తప్పకుండానైతే ఈ యొక్క ఏదైతే ఉందో అందరూ కూడా సహకరించాలి.